First of all, praise Jesus, everyone. By the grace of God, again I came and I was praying early morning. Holy Ghost was inspired me about those who are spiritually in our families. Lord has spoken about them. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం బయలుపరిచిందంటే కొన్ని ఫ్యామిలీస్లో ఎవరి ఫ్యామిలీస్లో ఎవరైతే స్పిరిచువల్గా మెన్ ఆర్ ఉమెన్ ఎవరైతే ప్రార్థన పరులు ఎవరైతే ఉన్నారో దేవుడు వాళ్ళ నిమిత్తం నాకు బయలుపరిచిండు. ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే ప్రార్థన పరులు కుటుంబంలో ఉన్నారో వాళ్ళ నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం బయలుపరిచిందంటే వాళ్ళను చాలా ఇన్సల్ట్ చేస్తుండ్రు. ఫుడ్ విషయంలో కానీ, వస్త్రముల విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ వాళ్ళను చాలా ఇన్సల్ట్ చేస్తుండ్రు. నువ్వు చెప్పాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిండు. అంటే ఏ విధంగా అంటే నువ్వు పని చేయవు, నువ్వు ఏం చేయవు, ఎప్పుడు నీకు దేవుడే, ఎప్పుడు బైబిలే, ఎప్పుడు చర్చే, నువ్వు దేవుడు అని పిచ్చోని అవుతావు అని ఈ విధంగా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు. వాళ్ళని ఒక డిప్రెషన్కి తీసుకోబోతాళ్ళు అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిండు. అసలు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నాకు తెలిసి యేసుప్రభును నమ్మిన వ్యక్తులు, యేసుప్రభుని వెంబడించిన వ్యక్తులు పిచ్చోళ్ళైనట్లు చరిత్రలో లేదు, ఉండదు కూడా. ఎందుకంటే పిచ్చోళ్ళు మంచోళ్ళు కానీ మంచోళ్ళు పిచ్చోళ్ళు కాలేదు. హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ ఎవరైతే ప్రార్థన పరులు మీ కుటుంబంలో ఉన్నారో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వాళ్ళని ప్రోత్సహించండి. లవ్ దెమ్, హానర్ దెమ్, రెస్పెక్ట్ దెమ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను చెప్తున్నా. హల్లెలూయా. సో నీకు తెలీదు, నువ్వు ఇక్కడ జాబ్ నుంచి ఇంకో ప్లేస్కి పోతున్నావు, నీకేం ఆటంకం రాకుండా, ఏ యాక్సిడెంట్లు కాకుండా, ఏ డిసీజ్లు రాకుండా, ఏ తెగులు నీ ఇంటికి రాకుండా, ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉన్నాయంటే బికాస్ ఆఫ్ దెమ్. హల్లెలూయా. వాళ్ళ ప్రార్థన జీవితం మీకు తెలుసో తెలియదో, వాళ్ళు దేవునిలో ఉండనీకి వాళ్ళకి ఇష్టమైన వస్తువులను, వాళ్ళకి ఇష్టమైన థింగ్స్ని దేవుని కోసం సాక్రిఫైస్ చేసిన వ్యక్తులు. హల్లెలూయా. వాళ్ళు దేవునిలో ఉండనీకి అనేకమైన సాక్రిఫైస్లు వాళ్ళ జీవితంలో చేసిన వ్యక్తులు. సో నువ్వు ఆ వ్యక్తులను ఇన్సల్ట్ చేసి అవమానపరిచి నువ్వు జాబ్ చేయవాయిగా, ఎప్పుడు దేవుడేనా అని ఆ విధంగా, ఎప్పుడు ప్రార్థనేనా, నీకంటూ ఒకటి తెలియదా అని ఆ విధంగా వాళ్ళను ఇన్సల్ట్ చేస్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిండు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ బికాస్ ఐ నో అబౌట్ దట్ పెయిన్. I know that pain because I came from that area, in that place. Hallelujah. సో నన్ను కూడా ఆ విధంగా అన్నప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత నమ్మకంగా నీతిగా ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుడు నన్ను నిలబెట్టిన తర్వాత ఎవరైతే నన్ను ఆ విధంగా ఇన్సల్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారో జాబ్ విషయంలో, ప్రతి విషయంలో, దేవుని విషయంలో నన్ను ఇన్సల్ట్ చేసిన వ్యక్తులు ఏమన్నారంటే వాళ్ళ నోట్లోకి వెళ్ళి నిజంగా దేవుడు నీ పక్షాన ఉన్నారు అన్నారు. హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒకటి బయలుపరుస్తుండో వినండి. దావీదు ఆత్మతో నింపబడ్డప్పుడు ఆయన డ్యాన్స్ వేస్తుంటే ఆయన మీద ఉన్న వస్త్రాలు ఊడిపోయి కింద పడ్డాయి. సో తనను కట్టుకున్న వ్యక్తే తన భార్యనే అప్పుడు ఆయనను ఏం చేసిందంటే ఇన్సల్ట్ చేసింది అందరి ముందు. హల్లెలూయా. ఆమె ఇన్సల్ట్ చేసింది తనను, దావీదుని ఇన్సల్ట్ చేసి ఆ ప్రైడ్ని, ఆ లవ్ లేదు, ఆ హానర్ లేనిది చూపించిండు. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే ఈ అమ్మాయి బ్లడ్డుల్నే లవ్ లేదు, ఫర్గ్యూనెస్ లేదు, ఇన్సల్ట్ చేసేది ఉన్నది. సో ఈ వ్యక్తినే ఇంతగనం చేస్తే ఈ అమ్మాయి నుంచి వచ్చే ఒక ప్రోడక్ట్, ఆ బేబీ కానీ ఆ బాయ్ కానీ ఇంకెంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలి అనే ఆలోచనతోనే ఆమె రిపెంటెన్స్ అయి ఉంటే దేవుడు కార్యం జరిగించు. కానీ రిపెంట్ అంత పవర్ఫుల్. సో కానీ దేవుడు అక్కడ ఏం చేసిందంటే ఆమె వేరుని ఆపేసిండు అక్కడికి. హల్లెలూయా. ఆమెను ఆపేసిండు అక్కడికి, ఆమె గర్భాన్ని ఆపేసిండు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ నీకు ప్రమోషన్లో రావాలన్నా, నువ్వు ఆశీర్దింపబడాలన్నా, నువ్వు నెక్స్ట్ లెవెల్ పోవాలన్నా వాళ్ళ యొక్క ప్రేయర్స్, వాళ్ళ యొక్క సపోర్ట్ నీకు ఉండాలి. హల్లెలూయా. సో వాళ్ళు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే జాబ్ చేస్తావు, ఎప్పుడు దేవుడు అంటావు, ఎప్పుడు చర్చిలు అంటాను అని నువ్వు ఎప్పుడైతే వాళ్ళను ఇన్సల్ట్ చేస్తావో, అవమానపరుస్తావో, నీకు తెలియకుంటేనే నువ్వు కొన్ని దాంట్లో స్టక్ అయిపోతావు. ఎందుకంటే వాక్యం, ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద బైబుల్, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము తింటాడు. హల్లెలూయా. చూడండి, ఎంతోమందికి డబ్బు, బంగారం, ఆస్తులు, కార్లు ఉన్నా అది ఏ రోగమో అర్థమైతే లేదు, అది ఏం ఖర్చు అర్థమైతే లేదు, అది ఎక్కడి రోగం అర్థమైతే లేదు. కానీ నీ నిమిత్తం, నీ కుటుంబం నిమిత్తము
ఎర్లీ మార్నింగ్ అనగా దివారాత్రులు వాళ్ళు మీ కుటుంబాల కోసం మీకోసం ప్రార్థిస్తుండగా నువ్వు వాళ్ళని అంతా ఇన్సల్ట్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఎదుగుదల, ఎక్కడ పెంపొందు చూస్తావు? నీ జాబ్లో కానీ, నీ మ్యారేజ్లో కానీ, నీ హెల్త్ పరంగా కానీ ఎక్కడ చూస్తావు? సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే దట్ those who are spiritual persons are there in your home, respect them, love them, honor them. హల్లెలూయా. డబ్బు విషయంలో కానీ, వస్త్రముల విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ ప్రతి దాంట్లో నన్ను హానర్ చేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిండు. హల్లెలూయా. సో ఎవరైతే మీ కుటుంబంలో ప్రార్థన పరులు ఉంటారో, మరి అందరికీ డౌట్ రావచ్చు, ఇట్లా వద్దు కానీ మరి అందరం కూర్చొని ఇక ఒక రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తే అయిపోతుంది కదా, అందరు జాబులు చేయకుంటే అయిపోతుంది కదా అంటే, దేవుడు ఎట్లా పోషించాలో ఆయనకు తెలుసు. తల్లి గర్భంలో రూపింపబడక ముందుకే ఆయన మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ ఫస్ట్ టర్మ్ అయిపోయింది. అందరు కూర్చొని ఇంట్లో ప్రార్థన చేసేది ఆల్రెడీ అయిపోయింది. ప్రార్థన చేసిండు. బైబిల్ చదివినోడు బైబిల్ చదివిండు. ఎప్పుడు? కోవిడ్ ఫస్ట్లో. సెకండ్ టర్మ్ కూడా రాబోతుంది. అప్పుడు వద్దన్న, ఇప్పుడు ఇక ప్రేయర్లు ఉండవు, డైరెక్ట్ ఆత్మ కుమ్మరింపే ఉంటుంది. ప్రాఫెసీలు, టంగ్స్, హీలింగ్స్, డెలివరెన్స్లు అయితే. ఎందుకంటే దేవుడు అన్న అంత్య దినములందు ఆయన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాడు కాబట్టి ఆత్మకార్యం జరుగుతుంది. హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే దట్ మీ కుటుంబము నెక్స్ట్ లెవెల్ పోవాలన్నా, నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలన్నా పర్సనల్గా ఎవరైతే నీ కుటుంబంలో మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరైతే ప్రార్థన పరులు ఉన్నారో, రెస్పెక్ట్ దెమ్, లవ్ దెమ్, హానర్ దెమ్. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇది బయలుపరిచింది. వాళ్ళని హానర్ చేసే హార్ట్, వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చే హృదయము దేవుడు మీకు, మీ కుటుంబాలకు అందరికీ అండర్స్టాండింగ్ని, విజ్డమ్ని అది ఇచ్చే కృప ఇయ్యాలని నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో కోరుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.